హే గాయ్స్, ఈరోజు కనుమ పండుగ కాబట్టి నేను అలసంద గారెలు చేస్తున్నాను. ఆల్రెడీ వన్ టైం చేశాను లాస్ట్ ఇయర్. సో ఇప్పుడు కూడా తక్కువ క్వాంటిటీలో ఈ రోజు కేటగా చేస్తున్నాను. చూడండి ఏమేమి ఉన్నాయో. అలసందని బాగా సోక్ చేసేసి వాటర్లో వన్ డే ముందు చేశాను అనమాట. దాన్ని గ్రైండ్ చేశాను. గట్టిగా చేయాలి, మిక్స్లో వాటర్ వేస్తే ఇది మరీ సాఫ్ట్గా అయిపోతుంది. వాటర్ లేకుండా చేయాలి. సో ఇందులోకి ఆల్రెడీ గ్రీన్ మిర్చి చేసి గ్రైండ్ చేశాను, పసుపు వేసాను అనమాట. నెక్స్ట్ కర్రీ లీవ్స్ వేస్తున్నాను అండ్ కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా క్రిస్పీగా బాగా వస్తుంది, జస్ట్ ప్లెయిన్గా లేకుండా. కొత్తిమీర అండ్ ఆనియన్స్ కూడా కావాల్సినవి వేసుకోవచ్చు, ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ చాలా చిన్నగా కట్ చేయాలి. గ్రైండ్ చేసేటప్పుడు డైరెక్ట్ ఆనియన్స్ వేస్తే ఇది ఎక్కువ సాఫ్ట్గా వచ్చి చాలా లిక్విడ్గా తయారవుతుంది అనమాట. అందుకని సపరేట్గా కట్ చేసుకుంటే బెస్ట్. ఇవి అలసంద గారెలు చేశాక మటన్తో కానీ చికెన్ పులుసుతో తింటే చాలా బాగుంటుంది. సో ఇవన్నీ ఇలా కలిపేసుకోవాలి మంచిగా, మిక్స్ చేసుకోవచ్చు. సాల్ట్ తగినంత వేసుకోవాలి. ఆ సౌండ్ ఏంటి అనుకుంటున్నారా? మటన్ కర్రీ అవుతుంది అనమాట, అది సౌండ్, కుక్కర్ సౌండ్. ఇది ఆనియన్స్ బాగా కలుపుకొని, అన్ని ఆనియన్స్ కూడా వేసేసుకోవచ్చు కావాల్సినన్ని. సో ఐమ్ యాడింగ్ దిస్. చాలా మంది ఆనియన్స్ వేసుకోరు, బట్ ఏమంటే ఆనియన్ వేస్తే క్రిస్పీగా ఉంటుంది అనమాట, మరీ సాఫ్ట్గా లేకుండా. ఇది మొత్తం ఇలా కలిపేసుకోవాలి. గాయస్, గారెలు రెడీ చేస్తున్నాము. చూడండి, ఇక్కడ పిండి 2 ప్యాన్ పెట్టామన్నమాట, తొందరగా అయిపోవాలని చెప్పి. ఫైనల్గా అక్కడ గారెలు. సో ఎందుకంటే ఇది బాగా బాయిల్డ్ అవ్వాలి కదా ఫ్లేమ్ మీద, కాబట్టి నిదానంగా అయితేనే బిట్వీన్ 4 to 6 మధ్యలో ఫ్లేమ్ పెట్టి చేస్తే మంచిగా వస్తాయి అనమాట. లేదంటే పైనేమో తొందరగా అయిపోయినట్టుంటుంది, లోపల పచ్చిగా ఉంటుంది. సో అందుకని చెప్పి మంచిగా పేషెన్స్గా గారెలు చేయాలి. ఈ అలసంద గారెలు రాయలసీమలో బాగా ఫేమస్. అదే కోస్టల్ ఆంధ్రాలో అయితే ఉరద్దాల్ అంటే ఉద్దిపప్పుతో చేస్తారు. రాయలసీమలో అయితే అలసందతోనే గారెలు చేస్తారనమాట. సో ఇందులోకి చికెన్ కర్రీ, మటన్ కర్రీ ఇవన్నీ చాలా బాగుంటాయి. చూడండి ఈరోజు లంచ్కు ఏమేమి ఉన్నాయో. ఇదేమో చికెన్ ఫ్రై, తర్వాత ఇది పన్నీర్ కాజు బిర్యానీ. అంటే ఇది మా ఇంట్లో ఒక వెజిటేరియన్ ఉన్నారు, ఎగ్టేరియన్ ఉన్నారు, తన కోసం అని చెప్పి. నెక్స్ట్ ఇదేమో విజయవాడ స్పెషల్ బిర్యానీ. ఇది ఇండియన్ రెస్టారెంట్ నుంచి తెప్పించాము. ఇక్కడ ఉంది అనమాట, 3 ఇండియన్ రెస్టారెంట్ ఉంది, హైదరాబాద్ హౌస్, దాని నుంచి తెప్పించాము అనమాట. నెక్స్ట్ గారెలు ఇందాక మేమే కష్టపడి ఇంట్లో చేసాము. ఇవి అలసంద గారెలు. సో దాంట్లో కాంబినేషన్ మటన్ అయితే చాలా బాగుంటుందని మటన్ పులుసు చేసామన్నమాట. సో ఇంకా ఫైనల్గా పాయసం. సో సంక్రాంతి అని చెప్పి పాయసం కూడా చేసాము. సో ఇప్పుడు ఇంకా తినే టైం, ఇవన్నీ చాలా బాగా సెట్ అయినాయి. మనం గారెలు, బిర్యానీ, మటన్, చికెన్ తినాలి. సో ఫస్ట్ గారెలతో స్టార్ట్ చేద్దాము. సో మీకన్నా మేము చేసే పద్ధతి ఇది అంతా నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో గారెలో మంచిగా, ఈ మటన్ బిర్యానీలో మంచిగా దీన్ని డీప్గా డిప్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట. సో గారెని ఎలా చేయాలి ఏంటి అంటే ఇంకా నా ప్రీవియస్ వీడియో ఉంది, అది కూడా చూడండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా అడగండి, నేను చెప్తాను. సో వేడిగా గారెలు తింటే గారెలు తినాలి, వింటే మహాభారతం వినాలి అంటారు కదా. సూపర్గా ఉంది. సో మీరు కూడా ఇలాంటి కాంబినేషన్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ అందరికీ విష్ యూ ఆల్ హ్యాపీ సంక్రాంతి, భోగి, కనుమ. ఆల్మోస్ట్ అయిపోయినాక చెప్తున్నాను, మాకు యుఎస్లో 1 day లేట్గా వస్తుంది, మాకు ఈరోజు కనుమ అనమాట. సో అగైన్ హ్యాపీ సంక్రాంతి, ఎంజాయ్ యువర్ టైమ్. థ్యాంక్ యూ గాయస్, లవ్ యూ ఆల్.